హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్. నేను ఈరోజు పాలకూర కిచడీ చేస్తున్నానండి. అది ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. ఒక చిన్న గ్లాసు కందిపప్పు తీసుకున్నాను. ఈ గ్లాస్తో కందిపప్పు, ఇదే గ్లాస్తో 2 గ్లాసెస్ బియ్యం తీసుకోవాలి. ఈ 2 గ్లాసులు తీసుకున్నాం కదా, మొత్తం 3 గ్లాసులు అయినాయి కదండి. ఈ 3 గ్లాసులు ఒక గ్లాసు ఎంత అవుతాయో, ఈ గ్లాస్ అప్రాక్సిమేట్ ఈ గ్లాస్ అనుకోండి. ఇది బాగా కడుక్కొని ఈ గ్లాస్తో 6 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. ఇవి 3 గ్లాసెస్ అయినాయి కదా, ఈ 3 గ్లాసెస్ కలిసి ఈ గ్లాసు కొలత తీసుకున్నాను నేను. ఇదే గ్లాస్తో 6 గ్లాసులు వాటర్ దీంట్లో పోసుకొని కుక్కర్కి పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ కందిపప్పు బియ్యం ఇలా కడిగి పెట్టేసుకొని వాటర్ తీసుకున్నాను. 6 గ్లాస్ వాటర్ పోసుకున్నాను నేను. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి, 1 స్పూన్ కారం. ఇది బాగా కలిపేసుకొని కొద్దిగా 5 మినిట్స్ బియ్యం నానిన తర్వాత కుక్కర్ పెట్టేసుకోవాలి. 6 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ పెట్టేసుకున్నామండి. ఒక 5 మినిట్స్ నానిన తర్వాత పెడదాం. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది 6 విజిల్స్ రానిద్దామండి. ఈ 6 విజిల్స్ వచ్చేసినాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఏమేం కావాలనేది చూపిస్తాను. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఇలా చెదగొట్టి పెట్టుకోవాలి. ఒక్కటే ఉల్లిపాయ తీసుకున్నాను, ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు నానబెట్టి రసం తీసి పెట్టుకున్నాను. పాలకూర కట్టలు 2 పాలకూర కట్టలు కట్ చేసుకొని కడిగేసి పెట్టుకున్నాను. ఉప్పు వేసుకొని సాల్ట్ వేసుకుని వాటర్లో కడిగేసి పెట్టుకున్నాను. 2 పాలకూర కట్టలు చాలు. ఇప్పుడు రైస్ రెడీ అయిందేమో చూద్దామండి. ఇది రైస్ కూడా రెడీ అయిపోయింది కదా, పప్పు రైస్. ఓకే, ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. కొంచెం 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. అవి హీట్ అవ్వాలి. ఇప్పుడు కొద్దిగా ఆవాలు, ఆయిల్ వేడెక్కింది. 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఈ వెల్లుల్లి ఇలా చెరుగొట్టి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా వేసేసుకున్నాం. ఫ్రై అవ్వాలండి బాగా. ఇప్పుడు కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేస్తాను. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కదండి, ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేస్తాను. ఇప్పుడు ఫ్రై అవుతున్నాయి కదా, కొంచెం పసుపు వేసుకున్నామండి. ఎందుకంటే రైస్లో కూడా పసుపు వేస్తాం కదా, పసుపు కారం కొద్దిగా వేసాను. 1 స్పూను సాల్ట్ సరిపడా చూసుకొని వేసుకోవాలి. రైస్కి కూడా కావాలి కదా, కొంచెం ఎక్కువే పడుతుంది.
ఉల్లిపాయ ఫ్రై అయిపోయిన తర్వాత పాలకూర వేసుకుందాం. ఇంకా కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఈ ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు పాలకూర వేసేసుకుందామండి. బాగా కలపాలి ఇది. ఈ 2 మినిట్స్ బాగా మగ్గాలండి. ఈ పాలకూర బాగా మగ్గిపోయింది కదా, ఇప్పుడు నానబెట్టుకొని చింతపండు ఉంది కదా, రసం తీసి పెట్టుకున్నాను కదా, ఆ రసం కూడా వేసేసుకున్నాను. ఎక్కువ అవసరం ఉండదండి, కొద్దిగా వేసుకుంటే చాలు, సరిపోతుంది. ఇది కూడా దీంట్లో బాగా ఉడకాలి. చింతపండు రసం కూడా వేసాం కదా, ఇది ఉడుకుతుంది. ఇప్పుడు ఇది వేసేసుకుందామండి. మనం ఉడికించుకున్న పప్పు రైస్ ఉంది కదా, దీన్ని కూడా దీంట్లో వేసేసుకుందాం. ఇంకా చాలా హెల్దీ రెసిపీ అండి, ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. వేసేసాం కదండి, కొద్దిగా వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా వాటర్ పోస్తున్నాను, ఎందుకంటే గట్టిగా అయిపోతుంది కదా, కొంచెం పోస్తున్నాను. ఇప్పుడు సాల్ట్ అది చూసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఒకసారి సాల్ట్ చూసుకుందాం సరిపోయిందో లేదో. ఇంకైతే ఇంకొంచెం సాల్ట్ పడుతుందండి, ఇప్పుడు సరిపోతుంది. ఒక స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసేసుకుందాము. పాలకూర కిచిడి రెడీ అయిపోయింది. ఇది దింపేసుకునండి, జీడిపప్పు కూడా వేపుకుందాము. ఈ ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకున్నానండి, ఇప్పుడు జీడిపప్పు వేపేసుకుందాం. వేగిపోయి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా దీంట్లో వేసేసుకుందాం. కిచిడి రెడీ అయిపోయిందండి, పాలకూర కిచిడి. పాలకూర కిచిడి రెడీ అయిపోయిందండి.
ఇంతే అండి. నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.